నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవేపై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం నర్సాపూర్ గ్రామంలో భారీ వర్షాలకు నర్సాపూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలోనే నర్సాపూర్ గిరిజన గ్రామానికి చెందిన గర్భిణి యమునకు బుధవారం ఉదయం పురిటి నొప్పులొచ్చాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కూడా మండలంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తూనే ఉంది. దీంతో నర్సాపూర్ సమీపంలోని వాగు ఉప్పొంగి వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. గర్భిణిని కుటుంబ సభ్యులు బంధువులు ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా వాగులోని వరద కారణంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళు. సో ఈ విషయం తెలుసుకున్న తాండూరు మాదారం ఎస్ఐలు కిరణ్ కుమార్, సౌజన్య తమ సిబ్బందితో వాగు వద్దకైతే చేరుకున్నారు. వాగు ఉధృతి కారణంగా గర్భిణిని పోలీసులు స్థానికుల సహాయంతో తాడుతో వాగును దాటించారు. ఆ తర్వాత ఆమెను 108 అంబులెన్స్లో బెల్లంపల్లి హాస్పిటల్కి అయితే తరలించారు. సో వాగు ఉధృతి ప్రవాహం వల్ల పోలీసులు సాహసం చేసి మరి ఒక నిండు గర్భిణి వాగు దాటించడం చూసి అక్కడ స్థానిక గిరిజనులు అయితే వాళ్ళకి కృతజ్ఞతలు తెలిపారు. సో ఇక్కడ మనం ముఖ్యంగా ఆ గర్భిణీ స్త్రీ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే నవమాసాలు మోసి కనీ పెంచడం అనేది ఎంత కష్టమైన సిచ్యువేషన్ అనేది మనకు తెలుసు. అక్కడ చూడొచ్చు మనం విజువల్స్లో. మామూలుగా మనం అంత ఫ్లో ఉంటే అంత ఆ ఫ్లోకి మనం మామూలుగా దాటడానికే మామూలుగా వెళ్ళడానికే చాలా కష్టం అది. ఆ ఫ్లోకి కొంచెం ఆ ప్రవాహం కొంచెం అటు ఇటు అయినా కూడా అది చాలా సీరియస్ సిచ్యువేషన్, చాలా డేంజరస్ సిచ్యువేషన్. కానీ ఆ మహిళ నిజంగా పురిటి నొప్పులు ఉన్న మహిళ నిజంగా మరి నొప్పుల గురించి తను ఆలోచిస్తుందా, లేకపోతే లోపల బిడ్డ పరిస్థితి ఎలా ఉంది అని ఆలోచిస్తుందా, లేకపోతే అప్పుడు ప్రెజెంట్ ఉన్న ఆ వరదలో చిక్కుకుంది తను, సో ఆ ప్రెజెంట్ సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తుందా? అసలు ఎంత కన్ఫ్యూజన్ ఉండుంటుంది, ఎంత బాధతో ఉండుంటుంది, ఆ అమ్మాయి ఎంత నొప్పి భరించి ఉంటుంది. ఎందుకంటే మామూలుగా నడవడమే కష్టము, కానీ అలాంటి ఒక ఆల్రెడీ కష్టతరమైన గర్భిణీ స్త్రీ అంటేనే కష్టతరమైన ఒక సిచ్యువేషన్లో ఉంది. ఇప్పుడు తను ఆల్రెడీ పెయిన్ భరిస్తూ ఉంది, కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా తను ధైర్యంగా ఉండగలిగింది. సో అలాంటి ఒక మహిళకి అక్కడున్న పోలీసులు అందరూ కూడా సహాయం చేశారు. నిజంగా అక్కడ చూడొచ్చు మనం, అక్కడ రాళ్ళు ఉన్నాయి, ఆ ఫ్లో చాలా గట్టిగా ఉంది. సో సిచ్యువేషన్ కొంచెం అటు ఇటు అయినా కూడా పోలీస్ వాళ్ళు కూడా మామూలుగా నడవడమే కష్టం, అలాంటిది ఒక నిండు గర్భిణిని పట్టుకొని అక్కడ తాడును పట్టుకోవడం దాటడం అనేది కూడా చాలా కష్టం. అక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. నిజంగా అక్కడ పోలీసులు చేసిన ఆ పనిని నిజంగా మెచ్చుకోవాలి. కానీ ఇలాంటి ఒక సిచ్యువేషన్ అంత ధైర్యంగా నొప్పులతో భరించి దాటినందుకు నిజంగా ఆ మహిళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, పోలీసులకు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.